అభిప్రాయం కూడా అదే. సో అయితే ఈయన ఏం చేశాడంటే కౌముది మహోత్సవం అనేటటువంటిది ఈయన రాశాడు. అయితే ఈయన మొదటి చంద్రగుప్తుడిని పట్టాభిషేక వివరాలన్నీ కూడా ఆ గ్రంథంలో గ్రంథస్థం చేశాడనమాట. సో దాని గురించి ఈయన చెప్పొచ్చు అనమాట మనకి. సో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మన దగ్గర లేదనమాట. ఎవరిది? మన వర్జికుడిది. సో తర్వాత మనం వచ్చేసరికి శూద్రకుడు అనమాట. సో ఈ శూద్రకుడి గురించి మనం చెప్పుకుంటే ఈయన ఎవరయ్యా అంటే ఈ శూద్రకుడు పెద్ద రచయిత అండి. ఈయన పెద్ద రచయిత. అదేవిధంగా కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారంటే ఈయన రాజు కూడా అని చెప్తారండి, ఈ శూద్రకుడు అనేటటువంటి వాడు. అయితే ఈయన సంస్కృత నాటకాలు అనేటటువంటిది రాస్తాడు. దానికి ఈయన ప్రాముఖ్యమన్నమాట, చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి. సో అందులో భాగంగా ఈయన ఏంటంటే మృత్యుకటకం అనేటటువంటిది రాస్తాడనమాట. మృత్యుకటకం అంటే మట్టి కొండ అని అర్థం. అయితే ఆ గ్రంథంలో ఈయన ఏం చేశాడంటే ఒక ప్రేమ కథ గురించి వివరిస్తాడు. చారుదత్త అనేటటువంటి బ్రాహ్మణుడి గురించి, అలాగే వసంత సేన అనేటువంటి నర్తకుల గురించి చెప్తాడనమాట. అయితే ఈ చారుదత్తుడు ఎవడు అంటే మనకి ఈయన ధనవంతుడైనటువంటి వ్యాపారుడండి. ఈయన బ్రాహ్మణుడే కానీ ఈయన వ్యాపారుడనమాట. ఓకేనా. అలాగే ఎవరు ఈ వసంత సేన అంటే ఇక్కడ మనకి ప్రసిద్ధ గణిక కూడా. ఈమె మల్టీ టాలెంటెడ్ పర్సన్ అన్నమాట. ఓకేనండి. సో దీని గురించి చెప్తారు. ఇది దేని గురించి చెప్పామంటే సో ఆనాటి కాలం యొక్క రాజరికం గురించి, ఆనాటి కాలం యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి వివరిస్తుంది అనమాట గుప్తుల యొక్క కాలంలో ఈ యొక్క కావ్యం. అలాగే మనకు చూసుకుంటే మనకి తర్వాత వచ్చేటటువంటి వాడు ఎవరయ్యా అంటే మనకు విశాఖ దత్తుడు. సో ఈ విశాఖ దత్తుడే మనం చెప్పుకున్నాం మౌర్యుల గురించి కాలంలో కూడా ఈయన వచ్చాడు. సో ఆ మౌర్యుల కాలంలో గురించి కూడా వచ్చాడు. ఈయన రాసినటువంటి ముద్రా రాక్షసం అనేటటువంటిది ఒకటి, అలాగే రెండోది దేవి చంద్రగుప్తమ అనేసి చెప్పుకున్నాం. సో ఇది ఒక చారిత్రక నాటకం ఈయన రాస్తాడనమాట ఈ విశాఖ దత్తుడు. ఏ భాషలో రాస్తాడంటే సంస్కృతం. సో ఏం తెలియజేస్తుందంటే మనకు తెలుసు గుప్తుల్లో మనకి రామగుప్తుడు, చంద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అనమాట. అయితే అక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో వీళ్ళ యొక్క అక్కను మనకి ఏంటంటే వీళ్ళకి ఇస్తారనమాట. ఆ కాలంలో ఉండేటటువంటి రాజ్యంలో దగ్గరలో ఉండేటటువంటి వారికి మౌఖిరి అనేటటువంటి వంశానికి చెందిన గృహవర్మకి ఇస్తారు. అక్కడ చెప్పుకున్నాం మనం. సో వాళ్ళని కాపాడడానికి మన రామగుప్తుడు వెళ్తాడనమాట. ఓకేనండి. సో ఈ రామగుప్తుడు వెళ్తాడు సో వాళ్ళ యొక్క భావన కాపాడడానికి. సో ఆ గొడవలో ఈయన చనిపోతాడు. సో ఈయన ఎవరు? మన రామగుప్తుడు వెళ్తాడనమాట. సో అయితే అక్కడైతే ఈయన చనిపోడు, కానీ ఇంకొక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఈయన ఓడిపోతాడు. ఎవరు? మన రామగుప్తుడు. ఓడిపోతే వాళ్ళ యొక్క భార్యని తనఖా పెట్టమని అంటాడనమాట అవతల రాజు. ఓకేనా. సో అయితే ఈయన ఏం చేస్తాడంటే చంద్రగుప్తుడు వెంటనే వెళ్తాడనమాట. వెంటనే వెళ్ళి వేషం మారుస్తాడనమాట. వేషం మార్చుకొని వెళ్ళి శిబిరంలోకి దూరి అవతల రాజుని చంపి వీళ్ళ భార్య ఎవరైతే ఉందో రామగుప్తుడి భార్య ఆయన దగ్గర ఉంటుందన్నమాట, అవతల రాజు దగ్గర. ఆమెను విడిపించి ఈయన తీసుకొస్తాడు, ఈయన పెళ్లి చేసుకుంటాడు, ఈయన చంపేస్తాడనమాట. చంద్రగుప్తుడు రామగుప్తుడి భార్యను పెళ్లి చేసుకుంటాడనమాట. తర్వాత విక్రమాదిత్యుడు అనేటటువంటి బిరుదు పొంది పాలన అనేది సాగిస్తాడు ఈయన. ఇది ఇన్ డీటెయిల్డ్గా ఇంత ప్రీవియస్ వీడియోస్ అయితే చెప్పుకున్నాం, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. ఓకేనా. సో అక్కడైతే మీకు బాగుంటుంది అనమాట. మౌర్యుల యొక్క శాసన అధికారాల గురించి, రచయితల గురించి చెప్పినప్పుడు అక్కడ ఇన్ డీటెయిల్గా చెప్పానండి. ఒకసారి అక్కడికి వెళ్తే మనకి ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకేనా. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక ఆధారం ఏదయ్యా అంటే మనకి కామాంధకుడు. ఈయన రాజకీయ తత్వవేత్త అండి. ఓకేనా. ఎవరయ్యా ఈయనంటే రాజకీయ తత్వవేత్త. ఈ కామాంధకుడు అనేటటువంటి వాడు రాజకీయ తత్వవేత్త. అలాగే ఈయన ఎవరయ్యా అంటే సంస్కృత పండితుడు కూడా. ఓకేనా. ఈ యొక్క కామాంధకుడు అయితే ఈయన ఏం చేస్తాడంటే
రాజనీతి గ్రంథాన్ని ఒకటి రాస్తాడు, అదే నీతి సారం. ఇది దాదాపుగా దగ్గర పోలికలను కలిగి ఉంటుంది. ఏ గ్రంథానికి? కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం. ఓకేనా? సో ఇది ఒక ప్రతీక అని చెప్పొచ్చు, దానికి ఇది ప్రతిగా చెప్పొచ్చు అనమాట. ఇదేం తెలియజేస్తుందంటే మన గుప్తుల యొక్క పరిపాలన విశేషాల గురించి నీట్గా చెప్తారనమాట. ఎందులోన? ఈ యొక్క కామాంధుడు రాసినటువంటి నీతి సారంలో. ఓకేనండి. సో తర్వాత మనకి కాళిదాసు వస్తారు. అయితే ఇంకా మీకు ఇన్ డీటెయిల్డ్గా కావాలంటే మన యొక్క ఈ కామాంధకుడి గురించి ఏంటి రాస్తాడు ఈ నీతి శాస్త్ర గ్రంథంలో అంటే మనం ఒకసారి చూసుకుంటే, సో దౌత్యము గురించి, ఓకేనా, అలాగే రాజధర్మం గురించి, అలాగే రాజనీతి గురించి ఆయన చెప్తాడనమాట. ఓకేనా? వీటికి ప్రేరణ ఎక్కడి నుంచి ఈయన తీసుకున్నాడంటే కౌటిల్యుడి అర్థశాస్త్రం నుంచి. అలాగే ఈ కామాంధకుడు ఇంకేం వివరించాడయ్యా అంటే మనకి షడ్గుణ్య సిద్ధాంతాలు. ఓకేనా? షడ్ అంటే 6 కదా, షడ్గుణ్య సిద్ధాంతాలను చెప్పాడనమాట. ఏంటి ఆ సిద్ధాంతాలు అంటే మనకి మొట్టమొదటిది ఏంటయ్యా అంటే మనకి అది సంధి. ఓకేనా? సంధి చేసుకోవడం. రెండోది విగ్రహం. విగ్రహం అంటే యుద్ధం అని అర్థం. మూడోది యనం. యనం అంటే సైన్యంతో ముందుకు కదలడం. ఇవన్నీ తంత్రాలన్నమాట. ఓకేనండి. అలాగే ఆసనం. సో ఆసనం అంటే ఏమి రెస్పాన్స్ ఇవ్వమన్నమాట, తటస్థంగా ఉంటాం, ఆసనం. ఓకేనా? సో అలాగే సంశ్రయం అంటే బలమైన రాజు రక్షణ కోరడం అనమాట. ఓకేనా? సంశనం అంటే ఏంటి? బలమైన రాజు రక్షణ కోరడం. అలాగే ద్వైధీభావం. ద్వై అంటే 2, ద్విభావం అంటే ఒకరితో సంధి చేసుకుంటాము, ఒకరితో యుద్ధం చేస్తాం. అలా అటువంటి షడ్గుణ్య సిద్ధాంతాలని ఈయన వివరించాడనమాట. ఎవరు? ఈ యొక్క కామాంధకుడు. అలాగే ఇంకా చాలా చెప్పాడనమాట ఈయన. సో శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటిది కూడా ఈయన చెప్పాడు ఈ కామాంధకుడు. ఓకేనండి. మనకు తెలుసు సామం ద్వారా ముందు చెప్పాలి అంటే మాటల ద్వారా, తర్వాత దానం ద్వారా చెప్పాలి అంటే బహుమతులు ఇచ్చి చెప్పడం, తర్వాత భేదం ద్వారా చెప్పాలి, భేదం అంటే విభేదాలు సృష్టించాలి, తర్వాత దండం అంటే శిక్ష లేదా యుద్ధం ద్వారా కూడా చెప్పాలి అని ఇలా సామధాన భేద దండోపాయాలని ఈయన చెప్పాడనమాట ఈ యొక్క నీతి సారం గ్రంథంలో. ఓకేనండి. ఆ తర్వాత ఇవన్నీ ఆ కాలంలో జరిగేటటువంటి రాజకీయ, ఆర్థిక, వాస్తుశిల్పం ఇవన్నిటి మీద వాళ్ళ యొక్క వ్యాపారంలో కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో అందుకే ఆ గుప్తుల కాలం నాటి కాలంలో ఈయన ఏం చేశారంటే ఇవన్నీ గ్రంథస్థం చేశారనమాట. రాజులకు సలహాలు ఇవ్వడంలో పాత్ర కానీ అన్నీ కూడా. తర్వాత వచ్చేటట్టు వారు మనకు ఎవరంటే తెలుసు, కాళిదాసు. ఈయన కూడా మనకు ఒక గొప్ప కవి, భారతదేశ షేక్స్పియర్ అంటాం ఈయన్ని. ఓకేనండి. అయితే ఈయన ఎక్కడ ఉంటారు అంటే మనకి రెండో చంద్రగుప్తుడు ఆస్థానంలో. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈయన ఏం చేశాడంటే చాలా రచనలు చేశాడండి ఈయన. ఓకేనా? సో ఇక్కడ 3 ఇచ్చారు వీళ్ళు. ఏంటంటే ఇవి మనం ఇక్కడ చూసుకుంటే ఇవి నాటకాలండి. మాలవికాగ్నిమిత్రం, అగ్నిమిత్రుడు, మాలవికల ప్రేమ కథ గురించి ఇవన్నీ ఏంటంటే నాటకాలు అనమాట. సో నాటకాలన్నీ ఇలాగే ఉంటాయి. అభిజ్ఞాన శాకుంతలం ఇది మనకు తెలుసు, దుష్యంతుడు సమంతకుల ప్రేమ కథ, విక్రమోర్వశనీయం ఇంపార్టెంట్, ఓర్వశి పరూరుల ప్రేమ కథ. ఇవన్నీ ఏంటంటే నాటకాలు అండి. అలాగే మహాకావ్యాలు కూడా రాశాడు. మహాకావ్యాలు ఏంటి? ఆ మహాకావ్యాలు అంటే రఘువంశం, ఓకేనా, కుమార సంభవం, ఈ 2 మహాకావ్యాలు. అలాగే ఖండకావ్యాలు కూడా రాశాడు. ఏంటా ఖండకావ్యాలు అంటే మేఘదూతం, అలాగే ఋతు సంహారం. ఇలా ఈయన కూడా నాటి పరిస్థితులకి యొక్క ఎలా ఉండేవి అనేటటువంటి ఈ గ్రంథాల ద్వారా ఈయన చెప్పాడనమాట.
ఓకేనండి. సో, ఇవన్నీ ఏంటంటే ఆ కాలంలో ఉండేటటువంటి రచయితలు లేదా ఆ కాలంలో ఉండేటటువంటి రాజులు లేదా ఆ రాజుల దగ్గర ఉండేటటువంటి కవులు లేదా ఆ కాలంలో గుప్తుల కాలంలో మనకి ఇంకేంటంటే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి రాసేటటువంటి కవులు. ఇలా వీటి గురించి మనం చెప్పుకున్నాం. సో, తర్వాత మనకు వచ్చేసరికి శాసనాలు ఇంకేవైనా ఉన్నాయా? శాసనాలు ఉన్నాయండి. మరి రాజులు అన్నాక వేయిస్తారు కదా! సో, ఫస్ట్‌ది ఏంటంటే ఎరార్ శాసనం. ఇది ఎక్కడ ఉందయ్యా అంటే మనకి మధ్యప్రదేశ్‌లో ఎరాన్ ప్రాంతంలో ఉంది. ఓకేనా? సో, ఇది భాష ఏందయ్యా అంటే దీనిది సంస్కృతం. సంస్కృతంలో ఇది వేయించారు. ఓకేనా? లిపి మనకి బ్రాహ్మీ లిపిలో దీన్ని వేశాం. ఓకేనా? అయితే ఈ శాసనం ఏం తెలుపుతుందంటే మనకి గోపరాజు అనేటటువంటి సేనాపతి అండి. ఓకేనా? ఈ గోపరాజు అనేటటువంటి సేనాపతి యుద్ధంలో వీరమరణం పొందుతాడు. అలాగే అది చూసి వీళ్ళ భార్య అనేటటువంటిది సతీ సహగమనం చేస్తుందని చెప్తారు. ఎవరి గోపరాజు అంటే మనకి భానుగుప్తుడు చివరి రాజు అనమాట. ఈయన తర్వాత గుప్తుల వంశం అనేటటువంటిది బలమైన వారసులు లేక అంతరించిపోతుంది. ఆ భానుగుప్తుడి ఆస్థానంలో మనకి ఈయన సైన్యాధిపతి అనమాట, ఈ గోపరాజు అనేటటువంటి వాడు. సో, ఈ గోపరాజు అనేటటువంటి వాడు యుద్ధంలో వీరమరణం పొందుతాడు. అలాగే వాళ్ళ భార్య సతీ సహగమనం చేస్తుందని ఉంటుంది ఈ ఎరాన్ శాసనంలో. దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం అవ్వాలి. ఏమిటి? సతీ సహనం గురించి మొట్టమొదటి పేర్కొన్నటువంటి శాసనం ఏదయ్యా అంటే ఎరాన్ శాసనం అని చెప్పొచ్చు. ఓకేనండి. అలాగే మనకి ఇంకా డీటెయిల్డ్గా మనం ఇంకా వెళ్తే ఈ ఎరాన్ శాసనం అలా చాలామంది వేయించారన్నమాట. దాన్ని డెవలప్మెంట్ అనేది చేశారు. సో, అలాగే ఇంతకుముందు వేసేటటువంటి మౌర్యులు శాసనం మీదే వీళ్ళు కూడా శాసనాలు వేశారనమాట. ఒకే శాసనం మీద వేయడం అనమాట. అది ఈ కాలం నుంచి మొదలయ్యింది. ఓకేనండి. సో, అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే అలహాబాద్ ప్రశస్త శాసనం ప్రయోగ శక్తిలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇది వేసింది ఎవరయ్యా అంటే అరిసేనుడు. ఇది ఈయనెవరు? సముద్రగుప్తుడి యొక్క సేనాని. ఓకేనా? గుప్తుల కాలంలో సముద్రగుప్తుడు చాలా గొప్ప రాజు అనమాట. ఓకేనా? ఈయన చాలా శాసనాలు వేశాడు. అందులో ఒకటి అలహాబాద్. సేమ్ భాష ఏందయ్య అంటే మనకి సంస్కృతం. లిపి దేవనాగరి లిపి. ఓకేనా? వీళ్ళు ఎవరు దీన్ని లిఖించారయ్య అంటే తిలకబొట్టు లేదా తిలబొట్టు అని అంటాం. అయితే ఇది ఏం చెప్తుందంటే ఇది అలహాబాద్ ప్రశస్త శాసనం సముద్రగుప్తుడి యొక్క దండయాత్ర గురించి తెలుపుతుంది. ఈయన ఉత్తర భారతదేశం అయితేనేమి దక్షిణ భారతదేశం అయితేనేమి అన్నిటినీ ఈయన జయించారనమాట. ఆయన జయించినటువంటి రాజ్యాల గురించి ఏ రాజులు ఓడిపోయారు ఈయన చేతిలో అనేసి యొక్క శాసనం అనేటటువంటిది చెప్తుంది ఈ అలహాబాద్ ప్రశస్త శాసనం. ఓకేనండి. సో, అలాగే మనకి ఈయన ఏం చేశాడంటే అశోకుడు వేసేటటువంటి యొక్క స్తంభం మీదే ఈయన కూడా వేయించాడనమాట. ఓకేనా? అది ఈ కాలం నుంచే మొదలైంది మనకి. ఓకేనా? అదేవిధంగా మనకి ఈ యొక్క శాసనం ఏం చేశారంటే ఈ యొక్క ఎరాన్ శాసనము లేదా ఈ అలహాబాద్ శాసనం వీళ్ళ యొక్క శాసనాలన్నిటినీ కూడా వీళ్ళు వేసేటటువంటి ఈ స్తంభ శాసనాలని మొఘల్ చక్రవర్తులు ఏం చేశారంటే వాళ్ళ దగ్గరకు పట్టుకెళ్ళిపోయారనమాట, ఢిల్లీకి. ఓకేనా? సో, అలా చేసినటువంటిది మొదటగా ఇది కౌసంబిలో ఉండేది. ఓకేనా? తర్వాత మొఘల్ చక్రవర్తి జహంగీర్ దీన్ని అలహాబాద్కు తరలించాడు. ఓకేనండి? వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రాంతంగా. అలాగే నెక్స్ట్ వచ్చే శాసనం మెహ్రౌలి ఇనప స్తంభ శాసనం. ఇది కూడా మొఘల్ చక్రవర్తులు తీసుకెళ్ళిపోయారనమాట వాళ్ళ ప్రాంతానికి. మెహ్రౌలి ఇనప స్తంభ శాసనం అంటే ఇప్పటికీ ఇది దాదాపు 1600 సంవత్సరాలైనా ఈ ఇనప స్తంభం అనేటటువంటిది మనకి తుప్పు అనేటటువంటిది పట్టలేదన్నమాట. సో, అప్పుడు ఉన్న సాంకేతికతకి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఓకేనండి. అలాగే ఇది కూడా ఢిల్లీలో ఉంది మనకి. భాష సంస్కృతం, బ్రాహ్మీ లిపిలో వీళ్ళు లిఖించారనమాట. ఓకేనండి. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ ఇనప స్తంభం ఎత్తు 7 మీటర్లు ఉంటుంది, బరువు 6 టన్నులు. చూడండి, దీని మీద ఇన్ని టన్నుల యొక్క వెయిట్ ఎలా పెట్టాం, అది ఆ కాలంలో ఉండేటటువంటి సాంకేతికతకి నిదర్శనం అనమాట. అయితే విష్ణు గౌరవాదం అయితే దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది ప్రస్తుతం ఢిల్లీలో ఉందన్నమాట, మ్యూజియంలో. అయితే
అయితే ఇది ఏం చేశారంటే ముందు ఇది ఉజ్జయిని ఉండేది, తర్వాత దీన్ని ఏం చేశారు వీళ్ళు ఢిల్లీకి తీసుకెళ్లారంట. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్, మొఘలుల పరిపాలన అనమాట, ఢిల్లీ సుల్తాన్. ఓకేనండి. సో వాళ్ళు అలాగే ఈ మనకి చంద్రగుప్తుడు ఉన్నాడు కదా, ఆయన ఉజ్జయిని నుంచి అక్కడి నుంచి శకుల్ని వెళ్ళగొట్టాడనమాట. వెళ్ళగొట్టి విక్రమాదిత్య అనేటటువంటి బిరుదు పొందాడు. ఓకేనా. ఈయన 2వ చంద్రగుప్తుడు. ఓకేనండి. అయితే ఈ శాసనం ఈయన వేసినట్టు మనకి తెలియజేస్తుంది అనమాట ఇక్కడ. ఇవన్నీ ఏంటి మనకి శాసనాలు. ఓకేనా. సో అలాగే మనకి నాణాల గురించి కూడా ఏమైనా ఉన్నాయా? ఒక్కొక్క చక్రవర్తి నాణాలు అయితే వేశారండి. గుప్తుల కాలం నాటికి నాణాలు అయితే ప్రసిద్ధి చెందాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే మనకి మొదటి చంద్రగుప్తుడు చూసుకోవచ్చు. ఆయన యొక్క భార్య బొమ్మ వేశాడనమాట. అలాగే సముద్రగుప్తుడు చూసుకోవచ్చు, నాణ్యాలు, అశ్వమేధ చిహ్నం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఈయన అశ్వమేధం చేశాడనేసి యాగాలు. అలాగే ఈ సముద్రగుప్తుడు ఏంటంటే స్వతహాగా ఈయన వీణా వాయిద్యుడనమాట. అది కూడా దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. నాణ్యం బట్టి కూడా ఆ కాలం నాటి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మనం చెప్పొచ్చు. అలాగే వేటగాడి చిహ్నం, అలాగే కచ్చవీరుడు, అలాగే గొడ్డలు ధరించిన చిహ్నం, ఇవన్నీ కూడా నాణ్యాలపై ఈయన ముద్రించాడు. ఎవరు? మన సముద్రగుప్తుడు. ఆ తర్వాత వచ్చేటటువంటి వాడు 2వ చంద్రగుప్తుడు. ఈయనంటి సింహంతో పోరాడినటువంటి గుర్తులు. ఓకేనా. పులి, గుర్రం, ఇటువంటి ఖడ్గమృగాలు ఇవన్నీ కూడా వేయించాడు. మొదటి కుమారగుప్తుడు నెమలి. ఓకేనా. కార్తికేయుని గుర్తు ఇవి అడుగుతాడు, ర్యాండమ్గా అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఏనుగు గుర్తు, ఖడ్గమృగం ఇవన్నీ వధిస్తున్నటువంటి ఈ ఖడ్గమృగాన్ని వధిస్తున్నట్టుగా నాణాలు అనేటటువంటి ఎవరు వేశారు అయ్యి అంటే మనకి మొదట కుమారగుప్తుడు. సో ఇలా వీళ్ళ గురించి మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ ద్వారా మనకి ఏం తెలియజేస్తాయి, ఎలా మనం వీళ్ళని అంచనా వేయచ్చు అంటే ఆ కాలంలో ఉండేటటువంటి రచయితలు, అలాగే స్వదేశీ రచయితలు, విదేశీ రచయితలు, అలాగే శాసనాలు, రాజులు వేయించేటటువంటి అప్పటి శాసనాలు, అలాగే నాణాలు, ఆ కాలంలో ఉండేటటువంటి రాజులు వేయించేటటువంటి నాణాలు. సో ఇలా మనం గుప్తుల యొక్క కాలం నాటి యొక్క ఆనాటి పరిస్థితులు మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ యొక్క శాసనాలు అండి. తర్వాత దాంట్లో మనం వాళ్ళ యొక్క రాజులు ఆ క్రోనలాజికల్ ఆర్డర్ చూద్దాం. ఆ తర్వాత వాళ్ళ యొక్క సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత, వాస్తుశిల్పం ఇవన్నీ చూద్దాం. ఓకేనండి.